నేనైతే ఒకటే అనుకున్నాను ఈ రోజుల్లో టీ కాఫీ అలానే ట్రై చేస్తూనే ఉండాలి అని. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం వెళ్ళాక మాకైతే ఆకలేసింది. సో శ్రీ వినాయక రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట. అక్కడైతే అంబియన్స్ బాగాలేదు అండ్ ఫుడ్ కూడా చాలా టైం పడుతుంది అని చెప్పారు. మాకైతే ఇలా గుఫా రెస్టారెంట్ అయితే కనిపించింది అనమాట. అంబియన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు వర్తే కాదు అనిపించింది అనమాట. ఫుడ్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ ఇచ్చారు. ప్రైజెస్ విషయానికి వస్తే చాలా హై ఉంది అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగాలేదు. ఇక్కడ చూసారా మేమైతే బందీపూర్ ఫారెస్ట్ కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే చాలా కనిపించాయి మాకు అనిమల్స్. ఇప్పుడు కాకుండా ఇంకా సీజన్ టైమ్ లో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్ని అనిమల్స్ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. ఈ వ్యూ అంతా చూస్తే మీకు ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటది మేము ఎక్కడికి వెళ్తున్నాము అని. మేము ఇలా వెళ్తుండగా అయితే చాలా లొకేషన్స్ అయితే కనిపించాయి అనమాట. ఇంక ఇక్కడ అయితే అందరూ ఆగి తీసుకుంటుంటే పిక్చర్స్ మేము కూడా తీసుకున్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ టీ ఫీల్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి. చూసారా ఎంత బాగుందో కదా అసలు. ఇంకా సీజన్ టైమ్ లో వస్తే మాత్రం అద్దరిపోతుంది అనిపించింది. ఊటీ వచ్చాక టీ తాగకపోవడమా ఛాన్సే లేదు. టీ కోసం ఎంత వెయిట్ చేసాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటారు కదా. టీ అయితే అస్సలు టేస్ట్ లేదు. ఇంకా హార్లిక్స్ అయితే రూట్ లో ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.